హాయ్! వెల్కమ్ టు హరి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలు గానివ్వండి, జాతీయ అంశాలు గానివ్వండి, రాష్ట్రీయ అంశాలు గానివ్వండి, వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి ఈవెంట్స్ ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్‌కు సంబంధించి టాపిక్ వైస్‌గానే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జాతీయ అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ కేంద్ర బడ్జెట్. కేంద్ర బడ్జెట్‌ని నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్‌కు సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అదేవిధంగా బడ్జెట్‌తో పాటుగా 16వ ఆర్థిక సంఘం నివేదికను కూడా పార్లమెంట్ ముందుంచారు. ఈ 16వ ఆర్థిక సంఘం నివేదికలోని అంశాలను కూడా ఈ వీడియోలో చర్చిద్దాం. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. ఏపీ బడ్జెట్ ఎంత వ్యయంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు? ఈ బడ్జెట్ గురించినటువంటి అంశాలేమున్నాయి? అనే అంశాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి సంబంధించి అంటే భారత్‌కి, ఈయూకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటే భారత్‌కి, యూరోపియన్ యూనియన్‌కి మధ్యల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్. ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లోపల భారత్ విన్ అయింది. మరి రన్నర్ అప్‌గా ఎవరినిచ్చారు? ఎక్కడ జరిగాయి? ఈ యొక్క ఐసీసీ అండర్-19 క్రికెట్ గురించి ఇవి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు. దీంట్లో మిస్‌లీనియస్ అంశాలు అంటే పలానా టాపిక్ అనేది ఏముండదు. అంతర్జాతీయ అంశాలు అంటే ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ రిలేషన్‌కి సంబంధించి కొన్ని అంశాలను, ముఖ్యమైన అంశాలు డిస్కస్ చేద్దాం. అదేవిధంగా అవార్డ్స్‌కు సంబంధించి ఫిబ్రవరి నెలలో ఇచ్చినటువంటి అవార్డ్స్‌ల గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా సేవాతీర్త్ అని ఏ భవనాన్ని పిలువనున్నారు? ఇట్లాంటి జాతీయ అంశాలకు సంబంధించినవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్. కేంద్ర బడ్జెట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కేంద్ర వార్షిక బడ్జెట్ 2026, 27 అంటే 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్‌ను పార్లమెంట్ అప్రూవల్ పొందవలసి ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము కేంద్ర సంఘటిత నిధికి చేరుతుంది. కేంద్ర సంఘటిత నిధికి అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, వివిధ మార్గాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం, ఇటు పన్నుల రూపంలో కానివ్వండి, ఇటు ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించినందుకు రుసుము రూపంలో వసూలు చేస్తుంది. కొంతమనేమో పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. ఇంకా కొంతనేమో జరిమానాల రూపంలో, ఇంకా కొంత ఆ ఆస్తులను అమ్మడం వలన, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలని డిజిన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల వచ్చినటువంటి ఆదాయం, అదేవిధంగా అప్పుల ద్వారా తీసుకొచ్చినటువంటి ఆదాయం, ఇట్లా ఏ రూపంలో వచ్చిన ఆదాయం గూడా మరి ఎక్కడ జమవుతుంది? కేంద్ర సంఘటిత నిధికి జమవుతుంది. కేంద్ర సంఘటిత నిధికి జమవుతుంది. అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము కేంద్ర సంఘటిత నిధికి జమవుతుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయం రాబట్టుకోవాలన్నా, ప్రభుత్వం అనేది ఒక చట్టం జేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పన్నులు విధించాలన్నా గూడా చట్టాన్ని అనుసరించి మాత్రమే పన్నులు విధించాలి. అంటే చట్టం అప్రూవల్ పొందిన తర్వాతనే, ఆ చట్ట ప్రకారం మాత్రమే పన్నులు విధించవలసి ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని రాబట్టుకోవాలన్నా గూడా పార్లమెంట్ అప్రూవల్ పొందవలసి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కేంద్ర సంఘటిత నిధులు జమ అయింది. మరి ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి మరి ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కేంద్ర సంఘటిత నుంచి డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కేంద్ర సంఘటిత నిధి నుంచి డబ్బులు తీసుకోవడానికి హ్మ్. పార్లమెంట్ అప్రూవల్ గూడా పొందవలసి ఉంటుంది. అంటే కేంద్ర సంఘటిత నిధికి మనీ అనేది యాడ్ జేయాలన్నా, అంటే ఆదాయాన్ని రాబట్టుకోవాలన్నా, అదేవిధంగా రాబట్టుకున్నటువంటి ఆదాయాన్ని ఖర్చు జేయాలన్నా గూడా పార్లమెంట్ అనుమతి పొందవలసి ఉంటుంది. ఇట్లా ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఏ ప్రభుత్వం ఉన్నా గూడా సాధారణంగా వార్షిక బడ్జెట్‌ని రూపొందిస్తుంది. అంటే ఆదాయం, వ్యయాలకు సంబంధించి వార్షిక బడ్జెట్‌ని రూపొందించి పార్లమెంట్ అప్రూవల్ పొందవలసి ఉంటుంది. ఆ పార్లమెంట్ అప్రూవల్ పొందడాన్ని దాన్ని బడ్జెట్ అంటాం. అంటే ఆదాయ వ్యయాలకు సంబంధించి అప్రూవల్ పొందడాన్నే మనం బడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. ఇట్లా వార్షిక సంవత్సరం అన్నాం. వార్షిక సంవత్సరం అంటే సాధారణంగా మన భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుంచి మొదలవుతుందంటే ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలై మార్చి 31తో ఎండ్ అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలై మార్చి 31తో ఎండ్ అవుతుంది. అంటే ఈ 12 నెలల కాలానికి అంటే సాధారణంగా ఒక సంవత్సరానికి సమర్పించేదే బడ్జెట్. బడ్జెట్ అంటే డెఫినిషన్ ఏంటంటే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం చేయబోయేటువంటి ఖర్చులు, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం. అంటే ప్రభుత్వం చేయబోయేటువంటి ఆదాయ వ్యయాల యొక్క అంచనా పట్టికను మనం బడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇది అంచనా మాత్రమే. అంటే రియాలిటీగా ఎంత ఖర్చు పెడతారనేది డిపెండ్ అపాన్ ఆదాయం పైన, అదేవిధంగా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చుల పైన, ప్రభుత్వం ఆచరించేటువంటి వాళ్ళ యొక్క విధుల పైన.
అంటే వాళ్ళు ఆచరించేటువంటి పాలిసీల పైన, విధి విధానాల పైన ఆధారపడి ఉంటుంది. రియాలిటీగా ఎంత పెడతారనేది అది తర్వాత. ఇది బడ్జెట్ మాత్రం జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. అంటే ఎగ్జాక్ట్‌లీ దీనికి రిలేటెడ్‌గానే ఉంటుంది. రియాలిటీగా ఖర్చు పెట్టేది కూడా దీనికి దగ్గరలోనే ఉంటుంది. పోతే ఎగ్జాక్ట్‌లీ ఇంత అని చెప్పలేము. బడ్జెట్ అనేది జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. ఇట్లా కేంద్రానికి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్‌ని, కేంద్రానికి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఈ యొక్క బడ్జెట్‌ని రూపొందిస్తారు. అంటే సాధారణంగా బడ్జెట్‌ని ప్రతి సంవత్సరానికి రూపొందిస్తారు. ఎవరు రూపొందిస్తారు? ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు రూపొందిస్తారు. ఇలా రూపొందించినటువంటి బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేది మాత్రం ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి తర్వాత పార్లమెంట్ అప్రూవల్ పొందుతారు. మరి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వాళ్ళు రూపొందిస్తారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు వాళ్ళ యొక్క చట్ట సభలలో ప్రవేశపెడతారు. మరి యూనియన్ టెరిటరీలకు సంబంధించినటువంటి బడ్జెట్‌ని ఎవరు రూపొందిస్తారు? అంటే ఇక్కడ చట్టసభలు ఉన్నటువంటి యూనియన్ టెరిటరీలు ఉంటాయి. చట్టసభలు లేనటువంటి యూనియన్ టెరిటరీలు ఉంటాయి. చట్టసభలు ఉన్నటువంటి యూనియన్ టెరిటరీల యొక్క బడ్జెట్‌ని ఆయా చట్టసభలే తయారు చేసుకుంటాయి. మరి చట్టసభలు లేనటువంటి యూనియన్ టెరిటరీలు యొక్క బడ్జెట్‌ని ఎవరు రూపొందిస్తారంటే, ఇక్కడ కేంద్రమే రూపొందిస్తుంది. కేంద్రమే వాటి యూనియన్ టెరిటరీల యొక్క బడ్జెట్‌ని రూపొందిస్తుంది. ఇట్లా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడ్జెట్‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు తయారు జేస్తారు. తయారు జేసినటువంటి బడ్జెట్‌ని ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి అప్రూవల్ పొందుతారు. మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందు ఆర్థిక సర్వేను గూడా ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వే అంటే ఏంటిదంటే, ఇది గడిచిన సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక నివేదిక. మరి గడిచిన సంవత్సరంలో ఎంత అభివృద్ధి సాధించాం? ఎంత ఇన్‌కమ్ వచ్చింది? ఏ ఏ మార్గాల నుంచి ఎంత ఆదాయం పొందాము? ఎటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేశాము? ఏ రంగాన్ని ఎట్లా డెవలప్ అయింది అనేది ఇది గడిచిన సంవత్సరానికి సంబంధించినట్టు ఒక నివేదిక. ఈ సర్వే. మరి ఈ సర్వేను గూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేది ఆర్థిక మంత్రినే ప్రవేశపెడతారు. అయితే ఈ సర్వేని ఎవరు తయారు చేస్తారంటే, ఈ సర్వేని ఆర్థిక సలహాదారు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక బృందం. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక బృందము ఈ ఆర్థిక సర్వేని తయారు చేస్తుంది. ఇలా తయారు చేసినటువంటి ఈ యొక్క సర్వేని ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. అంటే ఈ బడ్జెట్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది అంటే, ముందుగా సర్వేని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సర్వేని ప్రవేశపెడతారు. తర్వాత బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇట్లా. ముందు సర్వే ప్రవేశపెట్టిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఇది మనం ఆచరించేటువంటి బడ్జెట్ విధానం. ఇక్కడ వార్షిక బడ్జెట్. అయితే మనము ఇక్కడ ఫిబ్రవరి ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఫిబ్రవరి 1 ఈ యొక్క 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ని ఫిబ్రవరి 1 పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఇక్కడ ఈ యొక్క బడ్జెట్‌కి స్పెషాలిటీ ఏంది? మరి ఈ యొక్క ఆర్థిక మంత్రి యొక్క హ్మ్, హైలైట్స్ ఏంటి అని చూసినట్లయితే, ఇట్లా బడ్జెట్‌ని తొమ్మిదోసారి వరుసగా బడ్జెట్‌ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ యొక్క నిర్మలా సీతారామన్ గారికే దక్కుతుంది. అదే విధంగా ఈమె నిర్మలా సీతారామన్ గారు 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. అంటే మధ్యల ఎటువంటి గ్యాప్ లేకుండా వేరే ఆర్థిక మంత్రి లేకుండా వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత నిర్మలా సీతారామన్ గారికే దక్కింది. మరి హైయెస్ట్ ఎవరని చూసుకున్నట్లయితే హైయెస్ట్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత మొరార్జీ దేశాయ్ గారికుంది. కానీ ఈయన వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. మొత్తానికి ఈయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మాత్రం 10. అంటే హైయెస్ట్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ గారు. వరుసగా బడ్జెట్‌ని ప్రవేశపెట్టినటువంటి వారు వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వాళ్ళ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. నిర్మలా సీతారామన్ గారు ఇట్లా వరుసగా ప్రవేశపెట్టారు. ఈ యొక్క రికార్డ్ వీరు బ్రేక్ చేశారు. అదే విధంగా మరి ఈ యొక్క బడ్జెట్ స్పెషల్ ఏందంటే, ఇప్పుడు ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పుకున్నాం. ఈ ఫిబ్రవరి 1, 2026 అనేది ఆదివారం రోజున రావడం జరిగింది. ఆదివారం అయినా గూడా మొత్తం మన భారతదేశ చరిత్రలోనే ఆదివారం అయినా గూడా బడ్జెట్‌ని ప్రవేశపెట్టినటువంటి ఘనత నిర్మలా సీతారామన్ గారికే దక్కుతుంది. అదే విధంగా ఈమె మహిళా ఆర్థిక మంత్రి. ఇప్పటి వరకు మహిళా ఆర్థిక మంత్రిగా గూడా ఇప్పటి వరకు ఎవరు మహిళా ఆర్థిక మంత్రిగా పనిచేయలేదు. అంటే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఘనత నిర్మలా సీతారామన్ గారికి దక్కుతుంది. అదే విధంగా
ఇంకా ఏం రికార్డ్ ఉంది అంటే కోవిడ్ సమయంలో 2020లో కోవిడ్ సమయంలో పేపర్‌లెస్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. అంటే డిజిటల్ రూపంలో పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినటువంటి ఆ రికార్డ్ కూడా ఈమెకుంది. ఇట్లా నిర్మలా సీతారామన్ గారు ఈసారి బడ్జెట్‌ని ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికంటే ఒక రోజు ముందున ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టవలసి ఉంది. మరి ఫిబ్రవరి 1 అని చెప్పాను. ఫిబ్రవరి 1నే ప్రవేశపెడతారా? మరి ఇదివరకు ఎట్లా ఉండేది అని ఒకసారి చూసినట్లయితే ఇదివరకి అంటే 2017లో ఒక 3 ముఖ్యమైన మార్పులు చేశారు. అది ఆ మార్పులేంటంటే, ఒకటేమో ఫిబ్రవరి ఇదివరకు 2017 కంటే ముందు బడ్జెట్‌ని ఫిబ్రవరి లాస్ట్ పని దినాన, ఫిబ్రవరి చివరి పని దినాన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేవారు. దీన్ని దీన్ని కాస్త మోడిఫై చేసి ఫిబ్రవరి 1 తారీఖుననే బడ్జెట్‌ని ప్రవేశపెట్టేలా ఈ యొక్క ఆచారాన్ని 2015 నుంచి తీసుకొచ్చారు. 2017 నుంచి అమలు చేశారు. మరి ఇంకొకటేంటి 2017లో చేసినటువంటి ఇంకొకటి మార్పేంటంటే ఇప్పుడు ఇదివరకిప్పుడు రైల్వే బడ్జెట్‌ని సెపరేట్‌గా ప్రవేశపెట్టేవారు. 2017 కంటే ముందు రైల్వే బడ్జెట్‌ని సెపరేట్‌గా ప్రవేశపెట్టేవారు. కానీ 2015 నుంచి రైల్వే బడ్జెట్‌ని కూడా సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం జరిగింది. మరి ఈ రైల్వే బడ్జెట్ యొక్క ప్రస్తావన ఎట్లా ఉంది అంటే 1921లో ప అక్వర్త్ కమిటీ 1921లో అక్వర్త్ కమిటీ యొక్క సిఫారసు మేరకు ఈ యొక్క రైల్వే బడ్జెట్‌ని సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేయడం జరిగింది. అట్లా 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ని వేరుగా ప్రవేశపెట్టడం కొనసాగింది. అట్లా 2015 నుంచి 1924 నుంచి 2016 వరకు ఇలా రైల్వే బడ్జెట్‌ని సాధారణ బడ్జెట్‌ని వేరుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా 2016లో మళ్ళీ వివేక్ దేబ్రాయ్ కమిటీని ఎయడం జరిగింది. ఆ వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచన మేరకు సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ని విలీనం చేయాలని సూచిస్తే, ఆ సూచన ప్రకారమే విలీనం చేశారు. అట్లా 2015 నుంచి రైల్వే బడ్జెట్‌ని సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. అట్లా 2010లో వచ్చినటువంటి మేజర్ మార్పు ఒకటి రైల్వే బడ్జెట్‌కి సంబంధించింది. మరి ఇంకొక మార్పు ఏంటంటే, ఇప్పుడు బడ్జెట్‌ని ప్రవేశపెట్టేటప్పుడు పద్దులకు సంబంధించి, ఇక్కడ పద్దులకు సంబంధించి ప్రణాళికా వ్యయము, ప్రణాళిక వ్యతే ప్రణాళికేతర వ్యయము అనేది మెన్షన్ చేసేవారు. పద్దులను ప్రవేశపెట్టేటప్పుడు. అట్లా ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయాలు ఎందుకు అనే ఉద్దేశ్యంతో ఈ ప్రణాళికా వ్యయము, ప్రణాళికేతర వ్యయాల్ని ఈ పదాలను తొలగించి సాధారణంగా బడ్జెట్ ఆదాయం ఖర్చుల రూపంలో చెప్పడం ఆ ఆచారాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయము అనే పదాలను తీసేశారు. అట్లా ఈ 3 మార్పులైతే 2017లో చేయడం జరిగింది. ఇట్లా ఫిబ్రవరి 1 బడ్జెట్‌ని ప్రవేశపెట్టేటువంటి ఆచారాన్ని 2015 నుంచి తీసుకురావడం జరిగింది. మరి 2015 నుంచి తీసుకొచ్చారు? అంటే మరి ఫిబ్రవరి 1 ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టవలసి ఉంటుంది అంటే, ఇప్పుడు పార్లమెంటు ఆర్థిక సంవత్సరం ఎప్పటినుంచి మొదలు గావాలి? ఏప్రిల్ 1 నుంచి మొదలు గావాలి. అంటే ఈ యొక్క బడ్జెట్ పద్దుల పైన పార్లమెంట్ అప్రూవల్ పొందాలంటే జాప్యం జరుగుతుంది. అంటే సరైన పద్దుల పైన సరైన నిర్ణయం చర్చించేటువంటి సమయం లేకుండా పోతుంది. అంటే తక్కువ ఉంటుంది. మనం సమయం కల్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో అట్లా ఫిబ్రవరి 1 ప్రవేశపెడితే ఒక నెల రోజులు టైం అదనంగా కలిసొస్తది గదా! అన్న ఉద్దేశ్యంతో అప్పుడు పద్దుల పైన సంక్షిప్తంగా హెచ్చించవచ్చు అన్న ఉద్దేశ్యంతో ఫిబ్రవరి 1 బడ్జెట్‌ని ప్రవేశపెట్టేటువంటి ఆచారాన్ని తీసుకురావడం జరిగింది. ఇది. మరి, మరి ఎన్ని గంటలకు బడ్జెట్‌ని ప్రవేశపెడతారు? అంటే సాధారణంగా ఇప్పుడు అయితే 11 ఏఎంకి బడ్జెట్‌ని ప్రవేశపెడతారు. ఇదివరకెప్పుడు బడ్జెట్‌ని ప్రవేశపెట్టేవారు అంటే 1947 నుంచి 1999 వరకు బడ్జెట్‌ని సాయంత్రం 5:30 గంటలకు ప్రవేశపెట్టేవారు. ఎందుకు సాయంత్రం 5:30 గంటలకు ప్రవేశపెట్టేవారు అంటే, బ్రిటిష్ సాంప్రదాయాన్ని అనుసరించి. అంటే బ్రిటిష్ యొక్క పార్లమెంటు సమయాన్ని అనుసరించి. బ్రిటిషు పార్లమెంట్‌లో ఎప్పుడైతే 12 గంటలైతుందో అప్పుడు బడ్జెట్‌ని మనం ప్రవేశపెట్టేవాళ్ళం. వాళ్ళ సమయానికి అనుగుణంగా. అంటే బ్రిటిష్ వాళ్ళకి 12 గంటల సమయం అయినప్పుడు మనకు ఇక్కడ 5:30 గంటలవుతుంది. ఇట్లా 5:30 గంటలకే మనం బడ్జెట్‌ని ప్రవేశపెట్టేవాళ్ళం. ఎప్పుడు 1999 కంటే ముందు. ఇక్కడ 1999లో యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్‌ని సాయంత్రం 5:30 గంటలకి బదులుగా 11 గంటలకి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు అంటే 1999లో యశ్వంత్ సిన్హా గారు ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు. ఇట్లా 1999లో ఈ మార్పు చేయడం జరిగింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ వివరాలు గనక చూసుకున్నట్లయితే
2026, 27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ గనుక చూసుకున్నట్లయితే ఎన్ని కోట్ల వ్యయంతో బడ్జెట్‌ని రూపొందించడం జరిగింది అంటే మొత్తము 53,47,315 కోట్లతో బడ్జెట్‌నయితే ఈసారి ప్రవేశపెట్టడం జరిగింది. ఎంత అంటే ఎగ్జాక్ట్‌లీ ఫిగర్ అడిగే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ ఫిగర్స్ ఒక్కొక్కసారి ఎగ్జామ్‌లో డైరెక్ట్ క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత బడ్జెట్ అనేది ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఎంత అంటే 53,47,315 కోట్లతో బడ్జెట్‌నయితే ఈసారి రూపొందించడం జరిగింది. మరి దీంట్లో ఇప్పుడు బడ్జెట్ ఇంత వ్యయం చేయాలనుకుంటుంది. మరి ఇంత వ్యయం చేయాలనుకుంటే ప్రభుత్వానికి అంతకు తగ్గట్టుగా ఆదాయం రావాల్సి ఉంటుంది గదా! అంటే మనం బడ్జెట్ పద్ధతులని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటేమో రెవెన్యూ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటేమో మూలధన బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. రెవెన్యూ బడ్జెట్. అసలు రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి? ప్రభుత్వము రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రభుత్వం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వము రోజువారీ కార్యకలాపాలు నిర్వహించి సర్వీస్ అందిస్తున్నందుకు ప్రజల దగ్గర నుంచి రుసుము రూపంలో వసూలు చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని నడిపించడానికి ప్రభుత్వానికి ఆదాయం కావాలి కాబట్టి ప్రభుత్వం ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ప్రజల పైన పన్ను రూపంలో ఆదాయాన్ని రాబట్టుకుంటుంది. అంటే పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి ఆదాయాన్ని రాబట్టుకుంటుంది. అట్లా ప్రజల వద్ద నుంచి రాబట్టుకునేటువంటి ఆదాయాన్ని అంటే ప్రజల కోసం పరిపాలన కోసం చేసేటువంటి వ్యయం కోసం చేసేటువంటి ఖర్చులనే మనం రెవెన్యూ బడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. అంటే రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి చేసేటువంటి ఒక ఆదాయ వ్యయాల యొక్క ఖర్చులనే మనం రెవెన్యూ బడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మూలధన బడ్జెట్. మూలధన బడ్జెట్ అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు సృష్టించడానికి అంటే రోడ్లు నిర్మించడానికి, ప్రభుత్వ భవనాలు నిర్మించడానికి, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇట్లా చేసేటువంటి ఖర్చులను ఖర్చులని, ఆదాయాన్ని మనం మూలధన బడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ రెవెన్యూ బడ్జెట్‌లో గాని, ఈ మూలధన బడ్జెట్‌లో గాని మళ్ళీ 2 రకాలుగా మనం డివైడ్ జేసుకోవచ్చు. ఒకటేమో రెవెన్యూ రాబడి ఉంటుంది. ఇంకోటేమో రెవెన్యూ వ్యయం ఉంటుంది. రెవెన్యూ రాబడి ఉంటుంది. రెవెన్యూ వ్యయం ఉంటుంది. ఇక్కడ మూలధన బడ్జెట్‌లో గూడా మూలధన రాబడి ఉంటుంది. మూలధన వ్యయము ఉంటుంది. మూలధన రాబడి ఉంటుంది. మూలధన వ్యయము ఉంటుంది. ఇక్కడ మూలధన రాబడి, మూలధన వ్యయం. అయితే మరి మొత్తం బడ్జెట్ యొక్క రాబడి ఎంత అని చెప్పుకోవచ్చంటే, ఇక్కడ రెవెన్యూ రాబడి ప్లస్ మూలధన రాబడినే మొత్తం ప్రభుత్వం యొక్క రాబడిగా మనం చెప్పుకోవచ్చు. ఇవి వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చు చేస్తుంది. అంటే ఎట్లా దాన్ని డివైడ్ చేసి చెప్పుకోవచ్చు మళ్ళీ రెవెన్యూ వ్యయము ప్లస్ మూలధన వ్యయంగా. అంటే ఇట్లా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం ఖర్చుగా ఎట్లా చూపెట్టవచ్చు అంటే రెవెన్యూ వ్యయంగా చూపెట్టవచ్చు. మరియు మూలధన వ్యయంగా కూడా చూపెట్టవచ్చు. ఇట్లా రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయాన్ని మనం మొత్తం ఆదాయంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రెవెన్యూ ఆదాయం అనేది ప్రభుత్వానికి మంచిది. ఎందుకంటే మనం అది తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. దానివల్ల మనకు ఆస్తులేమి తరిగిపోవు. రెవెన్యూ రాబడి అనేది ప్రభుత్వానికి మంచిది. ఇక్కడ మూలధన రాబడి అంటే ఇప్పుడు మూలధన రాబడి అంటే మనం అప్పులు తేవడం కూడా మూలధన రాబడి కిందకే అవుతుంది. మూలధన రాబడి అంటే ఇంకేమొస్తుంది అంటే మనం ప్రభుత్వ రంగ సంస్థల యొక్క డిజిన్వెస్ట్‌మెంట్ కూడా మూలధన రాబడి కిందకే వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను అమ్మడం కూడా మూలధన రాబడి కిందకే వస్తుంది. అంటే మూలధన రాబడిని ఆర్జించడం ద్వారా మనకేం జరుగుతుంది? ఇక్కడ ఆస్తులన్నా తరిగిపోతున్నాయి. లేదంటే అప్పుల పాలైనా అవుతున్నాం. అట్లా మూలధన రాబడి అనేది ప్రభుత్వానికి అంత మంచిది గాదు. ఇక్కడ రెవెన్యూ రాబడి అనేది ప్రభుత్వానికి మంచిది. అంటే పన్నుల రూపంలో గాని, జరిమానాల రూపంలో గాని, రుసుము రూపంలో గాని రాబట్టుకునేటువంటి ఆదాయాన్ని మనం రెవెన్యూ రాబడిగా చెప్పుకోవచ్చు. అంటే రెవెన్యూ రాబడిని మనం ప్రభుత్వం అనేది తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వానికి రెవెన్యూ రాబడి అనేది మంచిది. ఇక్కడ రెవెన్యూ వ్యయం అంటే రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి, పరిపాలన నిర్వహించడానికి చేసేటువంటి ఖర్చునే రెవెన్యూ వ్యయం అంటారు. ఇక్కడ మూలధన వ్యయం అంటే ఆస్తులను సృష్టించడానికి చేసేటువంటి ఆ వ్యయాన్ని మూలధన వ్యయం అని చెప్పుకుంటారు. మరి ఇక్కడ రెవెన్యూ వ్యయం మంచిదా? మూలధన వ్యయం మంచిదా? అంటే ప్రభుత్వానికి మూలధన వ్యయమే మంచిది. ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఆస్తులు సృష్టించబడతాయి. ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఇది మూలధన ఆస్తుల సృష్టించబడతాయి. అంటే ఇది మూలధన వ్యయం అనేది మంచిది. ఈ రెవెన్యూ వ్యయం అంటే రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి, అంటే ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి, ఇతర సబ్సిడీలు, ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి చేసేటువంటి ఖర్చులు. ఇది ప్రభుత్వానికి అంత మంచిది కాదు. రెవెన్యూ వ్యయం అనేది అంత మంచిది కాదు. ఇట్లా ప్రభుత్వం అనేది ఈ యొక్క మొత్తము బడ్జెట్‌లో అంటే 53,00,000 బడ్జెట్‌లో రెవెన్యూ ఆదాయం ద్వారా ఎంతొస్తుంది ఇక్కడ? అంటే రెవెన్యూ వసూలు ఎంత ఉన్నదంటే 35.33 లక్షల కోట్లు. అంటే ఎగ్జాక్ట్‌లీ ఫిగర్ గనుక చూసుకున్నట్లయితే 35,33,150,00,000 కోట్లు రెవెన్యూ ఆదాయం
ద్వారా లభిస్తుంది. రెవెన్యూ ఆదాయం ద్వారా మనకింత లభిస్తుంది. మరి మూలధన ఆదాయం ద్వారా ఎంత లభిస్తుంది అంటే, ఇక్కడ మూలధన ఆదాయం ద్వారా మనకు 16,00,000 మూలధన వసూలు సారీ 18,14,165,00,00,000 అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి మొత్తం ఆదాయాన్ని మనం రెవెన్యూ ఆదాయం ప్లస్ మూలధన ఆదాయాన్ని మొత్తం ప్రభుత్వ ఆదాయంగా చెప్పుకోవచ్చు. ఇట్లా ఇలా రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం ఈ రెండిటిని కలిపితే మనకు 53,47,315,00,000 వస్తుంది. అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి మొత్తం ఆదాయం అవుతుంది. ఇలా ఇది ఎగ్జాక్ట్‌లీ మనం ఒక్కోసారి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అడిగినా అడగొచ్చు ఇట్లా. అంటే 35,00,000 మనం రెవెన్యూ ఇన్‌కమ్ నుంచే జనరేట్ అవుతుంది. ఇక ద్రవ్య లోటు అంటే బడ్జెట్‌ని ప్రవేశపెట్టినటువంటి ప్రతిసారి మనం కొద్దిగా లోటు బడ్జెట్‌తో ప్రవేశపెడతారు సాధారణంగానైతే. అంటే బడ్జెట్‌లో ఇప్పుడు ప్రభుత్వం చేయబోయేటువంటి ఖర్చు గనక ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు లోటు బడ్జెట్ ఏర్పడుతుంది. అట్లా ఏర్పడేటువంటి ఆ లోటునే మనం ద్రవ్య లోటుగా చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది గదా! ఎంత లోటు బడ్జెట్ ఏర్పడ్డా గూడా ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే అప్పు తెచ్చుకొనైనా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది తప్పదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ద్రవ్య లోటుని పూరించుకోవడానికి మనం అప్పు తెస్తాం. అప్పు తెచ్చి ఖర్చు చేస్తుంది. అట్లా ద్రవ్య లోటుని ఎంత ఉంది ఈ బడ్జెట్‌లో అంటే 4.3%గా ఉంది. అంటే దేంట్లో జీడీపీలో పోల్చుకుంటాం. ఇక్కడ జీడీపీ వేరు, మళ్ళీ బడ్జెట్ ఎస్టిమేషన్ వేరు. జీడీపీ వేరు, బడ్జెట్ ఎస్టిమేషన్ వేరు. బడ్జెట్ అనేది ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము, వ్యయము. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్నే మనం బడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ జీడీపీ అంటే ఇది దేశం యొక్క మొత్తం ఆదాయం. అంటే దేశ ప్రజల యొక్క దేశ భూభాగం యొక్క మొత్తం ఆదాయం జీడీపీ. ఈ జీడీపీ వేరే ఉంటుంది. ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ వేరే ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి 10,00,000 ఆదాయం ఉంది ఇయర్‌లీ. 10,00,000 వివిధ సోర్సెస్ ద్వారా. అంటే అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ ద్వారా కొంత ఆదాయం వస్తుంది. ఉద్యోగరీత్యా కొంత ఆదాయం వస్తుంది. ఇతర విరాళాల రీత్యా కొంత ఆదాయం వస్తుంది. ఇట్లా వివిధ ఆదాయ మార్గాల ద్వారా అతడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్‌లీ 10,00,000 సంపాదిస్తాడనుకో. మరి అతని ఫ్యామిలీ గడవడానికి ఒక 2,00,000 మాత్రమే దాదాపు ఒక 2, 3,00,000 మాత్రమే ఖర్చు చేస్తాడు. ఇది బడ్జెట్. ఫ్యామిలీ గడవడానికి రెంట్‌కి గాని, విద్యుత్ బిల్లులు గాని, ఇంకేదో ఫీజులు, వైద్య ఖర్చులు ఇట్లాంటివి మొత్తం ఫ్యామిలీ గడవడానికి 2, 3,00,000 మాత్రమే ఖర్చవుతుంది. దీన్నే బడ్జెట్‌గా చెప్పుకోవచ్చు. ఇదేమో ఈ 10,00,000 ఇన్‌కమ్ ఏమో అతని యొక్క జీడీపీ అని చెప్పుకోవచ్చు. అట్లా మరి ఇక్కడ ద్రవ్యలోటు అనేది జీడీపీతో పోల్చి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంటే జీడీపీ మన దేశ ఆదాయంతో పోల్చి చెప్పడం జరుగుతుంది. అట్లా ద్రవ్యలోటు ఎంత ఉంది ఈసారి అంటే 4.3%గా ఉంది. ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక జీడీపీ వృద్ధి రేట్ అంచనా ఎంత ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. 7% అంచనా వేయడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్‌లీ ఫిగర్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ బడ్జెట్‌కి సంబంధించి ఇంకా ఏం అడుగుతాడని చూసినట్లయితే, బడ్జెట్‌లో హద్దుల కేటాయింపు గురించి అడుగుతాడు. అంటే వివిధ రంగాలకి ఎంత కేటాయించారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైద్య, ఆరోగ్య రంగం ఉంది, విద్యా రంగం ఉంది, అదేవిధంగా వ్యవసాయ రంగం ఉంది, పారిశ్రామిక రంగం ఉంది. ఇట్లా ఏ రంగాలకి ఎంత కేటాయించారు? ఎంత పద్దులు కేటాయించారన్నది అడగడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ శాఖలకు గూడా ఎంత కేటాయించారు? ఇప్పుడు వ్యవసాయ శాఖకి ఎంత కేటాయించారు? వైద్య ఆరోగ్య శాఖకి ఎంత కేటాయించారు? విద్యా శాఖకి ఎంత కేటాయించారు? ఇక్కడ రంగాలు ఏమో కొద్దిగా కొద్దిగా బ్రాడ్ ఎలాబొరేటెడ్‌గా మనం థింక్ చేయాల్సుంటుంది. ఇక్కడ శాఖలనేది సెపరేట్ శాఖ. ఆయా మంత్రిత్వ శాఖలు. అంటే ఈ యొక్క రంగాలలో ఆహ్, శాఖలు మిళితమై ఉండవచ్చు. కానీ ఈ యొక్క శాఖలలో మాత్రం సెపరేట్ శాఖకి సంబంధించినటువంటి కేటాయింపులు మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ ఏ రంగానికి ఎంత కేటాయించారని అడగొచ్చు. లేకపోతే ఏ శాఖకి ఎంత కేటాయించారనేది కూడా అడగొచ్చు. కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. ఇదేమో రంగాలు అంటే ఇప్పుడు విద్యా రంగం అంటాం, విద్యా శాఖ అంటాం. విద్యా రంగం అంటే కొద్దిగా ఎలాబొరేట్ మీనింగ్ వస్తుంది. ఈ విద్యా శాఖ అంటేమో కొద్దిగా దీంట్లో ఒక అంతర్భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా విద్యా శాఖకి ఎంత కేటాయించారు, విద్యా రంగానికి ఎంత కేటాయించారు అనేది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాలకి ఈ బడ్జెట్‌లో ఎంత కేటాయించారంటే 1,62,671,00,000 కేటాయించారు. ఇట్లా ఏ రంగానికి రక్షణ రంగానికి 7,84,678 కేటాయించారు. ఇట్లా రంగాల వారీగా కేటాయింపులు ఎంత కేటాయించారనేది చూసుకోవాల్సి ఉంటుంది. హైయెస్ట్ దేనికి కేటాయించారు? ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది. మరి ఈసారి బడ్జెట్‌ని వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించారు అంటున్నారు. అసలు వికసిత్ భారత్ అంటే ఏంటి? ఆ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే,
ఇప్పుడు మనకు 2024 నాటికి మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు ఒక 77 సంవత్సరాలు పూర్తయింది. అయితే 2024లో ఏమైంది అంటే 2047 నాటికి 2047 నాటికి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. అంటే మన భారతదేశము స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినా గూడా, మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కొనసాగుతున్నాం. మరి 2047 నాటికి 2047 నాటికైనా గూడా మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయింది గదా! అప్పటి వరకైనా మనం అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావాలి అన్న ఉద్దేశ్యంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమమే వికసిత్ భారత్ కార్యక్రమం. దాన్ని 2004లో ఆ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటంటే 2047 వారికి మనం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి అనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన కార్యక్రమమే వికసిత్ భారత్ కార్యక్రమం. ఈ ఈ సంవత్సరం 26, 27 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్‌ని వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించడం జరిగింది. దాంట్లో తీసుకున్నటువంటి అంశాలు గానివ్వండి, కేటాయించిన పద్దులు గానివ్వండి, ఇవన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో ఏమని చెప్పారంటే, 3 కర్తవ్యాలతో మేము బడ్జెట్‌ని ప్రవేశపెడుతున్నామని ప్రసంగించడం జరిగింది. బడ్జెట్‌లో పేర్కొనడం జరిగింది. అయితే ఎందుకు 3 కర్తవ్యములు అనే వర్డ్‌ని తీసుకురావాల్సి వచ్చింది అనంటే, ఏమని ఆమె కారణం చెప్పారంటే, ఇక్కడ మన పరిపాలనా విభాగం, మన దేశ పరిపాలనా విభాగం ఎక్కడుంటుంది? న్యూఢిల్లీలోని సెంట్రల్ విస్టా. సెంట్రల్ విస్టాలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మనం దేశ పరిపాలనా విభాగం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్నటువంటి ఆహ్, ప్లేస్ వరకు ఈ యొక్క ప్రాంతంలో ఈ సెంట్రల్ విస్టా ప్రాంతం అంటారు దీన్ని. ఈ సెంట్రల్ విస్టా ప్రాంతంలో దేశ పరిపాలనకు సంబంధించినటువంటి వివిధ పార్లమెంట్‌లు గానివ్వండి, వివిధ మంత్రిత్వ శాఖలు గానివ్వండి, ఈ యొక్క ప్రాంగణంలో ఉంటాయి. దీన్నే సెంట్రల్ విస్టా అంటాం. అయితే ఈ పార్లమెంట్ గానివ్వండి, ఇతర మంత్రిత్వ శాఖలు గానివ్వండి, ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ హయాంలో రూపొందించినయి. అంటే దాదాపు ఒక 100 సంవత్సరాలైనా పూర్తయి ఉంటాయి. అంటే శిథిలావస్థకు చేరుకున్నాయన్న ఉద్దేశ్యంతో ఈ సెంట్రల్ విస్టాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులని పునర్నిర్మించాలనే ఉద్దేశ్యంతో సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా పార్లమెంట్‌తో పాటుగా, పార్లమెంట్‌తో పాటుగా వివిధ మంత్రిత్వ శాఖల యొక్క భవనాలను గూడా కొత్తగా నిర్మించడం జరిగింది. అదే విధంగా కొత్తగా నిర్మించడమే కాకుండా వాటి యొక్క పేర్లను గూడా మార్పు చేయడం జరిగింది. ఇట్లా మంత్రిత్వ శాఖల యొక్క భవనాల పేర్లని ఏమని పేరు మార్చారంటే కర్తవ్య భవన్‌గా పేరు మార్చడం జరిగింది. కర్తవ్య భవన్. ఇట్లా కర్తవ్య భవన్‌లో తొలిసారిగా రూపుదిద్దుకున్నటువంటి ఈ బడ్జెట్ కాబట్టి మాకు 3 కర్తవ్యాలను గోచరించే విధంగా మేము బడ్జెట్‌ని రూపొందించాము అని నిర్మలా సీతారామన్ గారు 3 కర్తవ్యాలతో ఈ బడ్జెట్‌ని పార్లమెంట్‌లో అనౌన్స్ చేయడం జరిగింది. అలా. ఇట్లా ఇ ఇ అట్లా బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ద్రవ్యలోటు భర్తీకి. ఇక్కడ ద్రవ్యలోటు అని చెప్పాము. మనకు లోటు బడ్జెట్. లోటును పూరించుకోవడానికి మనం ఏం చేస్తామంటే అప్పులను తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఈసారి ద్రవ్యలోటు ఎంత ఉంది? దాదాపు 16,95,000 ఉంది. కానీ ఈ అప్పు తెచ్చుకోవడానికి ఎంత పార్లమెంట్ అప్రూవల్ పొందింది అంటే 10,00,00,000 అప్పు తెచ్చుకోవడానికైతే అనుమతి పొందడం జరిగింది. అంటే మనం ప్రభుత్వానికి ఆదాయం రాబట్టుకోవాలన్నా, అప్పులు తెచ్చుకోవాలన్నా వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చు చేయాలన్నా గూడా పార్లమెంట్ అప్రూవల్ పొందవలసి ఉంటుంది. ఇదే బడ్జెట్. అట్లా 15,00,00,000 అప్పు తెచ్చుకోవడానికి పార్లమెంట్‌లో అనుమతి అయితే పొందడం జరిగింది. అదే విధంగా ఈ బడ్జెట్‌లో ఇంకా చేసినటువంటి మార్పులేంటంటే, ఇక్కడ ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ 1 2026 నుంచి అమలు అని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఏంటి? అంటే సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇప్పుడు ఫండ్ స్లాబుల్లో కొన్ని మార్పు చేర్పులు చేయవచ్చు. కానీ ఈసారి మాత్రం ఫండ్ స్లాబుల్లో ఎటువంటి మార్పు చేర్పులు చేయలేదు. లాస్ట్ ఇయర్ ఏదైతే ఫండ్ స్లాబ్స్ ఉన్నాయో వాటిని కొనసాగించారు. కాకపోతే ఈసారి ఆదాయ పన్ను చట్టాన్నే కొద్దిగా మోడిఫై చేశారు. ఆదాయ పన్ను చట్టాన్నే సవరించారని చెప్పుకోవచ్చిక్కడ. అంటే 1961లో ఆదాయం పన్ను చట్టం ప్రకారంగా పన్నులు విధించవలసి ఉంటుంది. అంటే పన్నులను విధించవలసి ఉంటుంది. అయితే ఈ చట్టంలోని కొన్ని అంశాలను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పన్ను స్లాబ్‌లను మార్పు చేర్పు చేస్తూ ఉంటారు. ఇది మేజర్‌గా ఈ యొక్క చట్టం చేంజ్ గాదు. జస్ట్ దీంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను మాత్రమే చేంజ్ చేసేది. అంటే పన్ను స్లాబ్‌లకు సంబంధించినవి ఇట్లాంటివి చేంజ్ చేసేది. కానీ ఈసారి మాత్రం ఈ చట్టాన్నే మోడిఫై చేశారు. అంటే 1961 చట్టాన్ని మోడిఫై చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఎట్లా అంటే టాక్స్ పేయర్‌కి కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉన్నటువంటి ఆ పదాలను ఇట్లా తీసేసి ఎక్కువ చట్టాలున్నాయి. ఆ చట్టాలను తొలగించి ప్రజలకి టాక్స్ పేయర్స్‌కి సింపుల్‌గా అర్థమయ్యే విధంగా
ఆ చట్టాలను కుదించి కొత్త చట్టాన్నయితే రూపొందించడం జరిగింది. అట్లా రూపొందించినటువంటి చట్టం అనేది కొత్త ఆదాయ పన్ను చట్టం అనేది ఏప్రిల్ 1, 2026 నుంచి అమలుకి రానుంది అని బడ్జెట్‌లో కూడా పేర్కొనడం జరిగింది. ఇక్కడ పన్ను స్లాబులంటే యథావిధిగా కొనసాగించారు. ఇక్కడ ముఖ్య రంగాల కేటాయింపు. అంటే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు విషయంలో ఏ రంగానికి, ఏ సెక్టార్‌కి ఎంత కేటాయించారు, ఏ రంగానికి ఎంత కేటాయించారు, అది లాస్ట్ ఇయర్‌తో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎంత ఎక్కువ కేటాయించారనేది ఇట్లా డైరెక్ట్ ఫిగర్స్ ఇవి అమౌంట్ అడిగితే అడగొచ్చు. ఇవి మీరొకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయాలి. మరి ఏ రంగానికి ఎంత కేటాయించారనేది కూడా అధికంగా కేటాయించారనే అంశాన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రక్షణ రంగం. ఈ రక్షణ రంగానికి ఈసారి ఎంత కేటాయించారు అంటే, ఇగో 5,94,585 కోట్లు కేటాయించారు. అంటే లాస్ట్ ఇయర్‌తో పోల్చుకున్నట్లయితే ఇంకా 15% అధికంగా అయితే దీన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా రైల్వే శాఖకి. ఇప్పుడు రైల్వే బడ్జెట్‌ని సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు గదా! రైల్వే శాఖకి ఎంత కేటాయించారంటే, ఈ బడ్జెట్‌లో ఇగో 2,77,830 కోట్లు కేటాయించడం జరిగింది రైల్వే శాఖకి. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖకి, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ వాళ్ళకి ఇగో 2,73,108 కోట్లు కేటాయించడం జరిగింది. హోంశాఖకి 2,55,234 కోట్లు కేటాయించడం జరిగింది. విద్యారంగం, విద్యారంగానికి 1,39,000 కోట్లు. ఇక్కడ ఇంధన రంగం, వైద్య ఆరోగ్య రంగం, పట్టణాభివృద్ధి రంగం. ఇక్కడ అభ్యర్థులు ఒకటి గమనించాలి. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకున్నట్లయితే ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ కేటాయించబడింది లేదా తగ్గించారా? ఇదొకటి గుర్తుంచుకోవాలి. ఇదొకటి అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా ఏ రంగానికి ఎక్కువ కేటాయించారనేది ఇది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 16వ ఆర్థిక సంఘం నివేదిక. ఇక్కడ ఆర్థిక సంఘం అని చెప్పాను. ఆర్థిక సంఘం అంటే ఏంటి? ఆర్థిక సంఘం అంటే ఇక్కడ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటాని నిర్ణయించడానికి, అదేవిధంగా రాష్ట్రాలకు అందించేటువంటి గ్రాంట్‌లను నిర్ణయించడానికి, అదేవిధంగా రాష్ట్రాలకి మధ్య పన్నుల్లో వాటాను నిర్ణయించడానికి ఈ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి గారు ప్రతి 5 సంవత్సరాలకొకసారి రాష్ట్రపతి ఈ యొక్క ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంఘం గురించి ఆర్టికల్ 280 పేర్కొంటుంది. అంటే ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఇదొక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఆర్టికల్ 280 అనేది దీని గురించి పేర్కొంటుంది. అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటాని నిర్ణయించడానికి, అదేవిధంగా గ్రాంట్‌లను నిర్ణయించడానికి, ఇతర ఆర్థిక సంబంధమైనటువంటి నిర్ణయాలు సూచించడానికి ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి గారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తారు. దీంట్లో ఈ ఆర్థిక సంఘంలో 1+4 మెంబర్స్ ఉంటారు. అంటే ఒకరేమో చైర్మను, మిగతా నలుగురేమో సభ్యులు. 1+4 మెంబర్స్ తోటి ఈ ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తారు. ఇట్లా 16వ ఆర్థిక సంఘాన్ని 16వ ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2023లోనే ఏర్పాటు చేశారు. 2023 డిసెంబర్ 31నే ఏర్పాటు చేశారు. మరి తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే ఆల్రెడీ 2026 జనవరిలోనే తన నివేదికను సమర్పించడం జరిగింది. ఈ నివేదికని ఇప్పుడు బడ్జెట్ బడ్జెట్ సమావేశాలలో పార్లమెంట్ ముందు ఉంచడం జరిగింది. ఈ నివేదికలోని అంశాలు. అయితే ఈ ఆర్థిక సంఘం యొక్క విధులు ఏంటని ఒకసారి చూసినట్లయితే కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఆహ్, పన్ను పన్నుల్లో వాటాని నిర్ణయిస్తుంది. అంటే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా వర్టికల్ డిస్ట్రిబ్యూషన్‌ని నిర్ణయిస్తుంది. అంటే కేంద్రానికి ఎంత వాటా ఉండాలి, రాష్ట్రాలకి ఎంత వాటా ఇవ్వాలి. అంటే పన్నుల్లో కేంద్రానికి ఎంత వాటా ఉండాలి, రాష్ట్రాలకి ఎంత వాటాని పంచాలి. అదేవిధంగా రాష్ట్రాలకు పంచినటువంటి వాటాని ఏదైతే ఉన్నదో, ఆ వాటాని మళ్ళీ ఇతర రాష్ట్రాలకు అన్ని సమానంగా పంచుకోరు గదా! అంటే ఆ రాష్ట్రం యొక్క జనాభాను బట్టి, విస్తీర్ణాన్ని బట్టి, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ రాష్ట్రానికి ఎంత చెందాలనేది నిర్ణయిస్తారు. అట్లా వర్టికల్ డిస్ట్రిబ్యూషన్‌ని గూడా ఇది నిర్ణయిస్తుంది. ఏ రాష్ట్రానికి ఎంత చెందాలనేది నిర్ణయిస్తుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు ఇచ్చేటువంటి గ్రాంట్‌లను గూడా ఇది నిర్ణయిస్తుందన్నట్టు. అంటే దీని సూచన ప్రకారము కేటాయింపులు చేయవలసి ఉంటుంది. ఇట్లా సూచనలు చేయడానికి ఈ ఆర్థిక సంఘాన్నయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లా మొదటి ఆర్థిక సంఘాన్ని 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏర్పడినటువంటిది 16వ ఆర్థిక సంఘం. ఎప్పుడు ఏర్పాటు చేశారని చెప్పాను. 2023 డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. తన నివేదికని 2026 జనవరిలోనే ఇవ్వడం జరిగింది. ఈ నివేదికని ఇప్పుడు పార్లమెంట్ ముందుంచడం జరిగింది. ఫిబ్రవరి 1న. మరి ఎవరి అధ్యక్షతన ఈ 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారంటే అరవింద్ పనగరియా నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. అరవింద్ పనగరియా చైర్మన్‌గా పనగరియా పనగరియా నేతృత్వంలో ఈ 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మెంబర్స్ ఎవరని చూసుకున్నట్లయితే అజయ్ నారాయణ్ ఝా, అదేవిధంగా అన్నా జార్జ్ మాథ్యూ, అదేవిధంగా మనోజ్ పాండ్యా, తర్వాత సౌమ్యకాంతి ఘోష్.
సౌమ్య, కాంత్, ఘోష్ వీళ్ళు సభ్యులు. ఈ నలుగురేమో సభ్యులు. అరవింద్ ఫనగరియా చైర్మన్. ఇట్లా 1+4 మెంబర్స్‌తో 2023లోనే 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎప్పుడు సమర్పించింది? ఇగో ఇప్పుడు పార్లమెంట్‌లో బడ్జెట్ సమర్పిస్తున్నప్పుడే ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం నివేదికను కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి గ్రాంట్‌లను గూడా కేటాయిస్తుందని జెప్పాను. ఇక్కడ ఈ 16వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకి ఎంత గ్రాంట్‌లను మంజూరు చేయాలని పేర్కొంది? అంటే ఓ 7,91,493 గ్రాంట్‌లను మంజూరు చేయాలని పేర్కొంది. అంటే ఇదివరకు ఎట్లా ఉండేది అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు అందించేది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసేది తిరిగి స్థానిక సంస్థలకు గ్రాంట్‌లను అందించేది. ఇట్లా జాప్యం జరుగుతుంది. మళ్ళా రాష్ట్రాల విషయం లోపల కొంత అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశ్యంతో ఈ కేంద్ర ప్రభుత్వమే నేరుగా స్థానిక సంస్థల అకౌంట్‌లోకి గ్రాంట్‌ల రూపంలో అయితే నిధులను పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లా స్థానిక సంస్థలకి ఈ యొక్క ఆర్థిక సంఘం నివేదిక ఏమని పేర్కొంది అంటే 7,91,493 ఆహ్, హ్మ్, స్థానిక సంస్థలకి పంపిణీ చేయాలని పేర్కొంది. మరి ఈ యొక్క 16 ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నివేదిక ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే, ఇగో 2026 నుంచి 2036 మధ్య కాలం వరకు అమల్లో ఉంటుంది. అంటే ఈ యొక్క 5 సంవత్సరాల పీరియడ్ వరకు అమల్లో ఉంటుంది. తర్వాత ఇంకా ఏమని పేర్కొంది అంటే, అర్బనైజేషన్ ప్రీమియం, అర్బనైజేషన్ ప్రీమియం ఫండ్ కింద 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే ఈ యొక్క 2026 నుంచి 2026 నుండి 2031 వరకు ఈ యొక్క 5 సంవత్సరాల పీరియడ్‌కి గాను అర్బనైజేషన్ ప్రీమియం కింద 10,000 కోట్లు కేటాయించాలని సూచించింది. మరి ఏంటి ఈ అర్బనైజేషన్ ప్రీమియం అంటే, పట్టణాలను అభివృద్ధి చేయాలి. పట్టణాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో తీసుకొచ్చినటువంటి ఆ కార్యక్రమమే అర్బనైజేషన్ ప్రీమియం. ఏంటి మరి అర్బనైజేషన్ ప్రీమియం అంటే, ఇప్పుడు 1,00,000 జనాభా ఉన్నటువంటి ఏదైనా పట్టణాన్ని తీసుకున్నట్లయితే, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలుంటాయి గదా! వాటిని ఈ యొక్క మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు అందించబడతాయి. అదే విధంగా అప్పుడు వీటిని ఆయా మున్సిపాలిటీలో విలీనం చేసినప్పుడు ఆయా మున్సిపాలిటీల పైన ఒత్తిడి పడుతది. ఆ ఒత్తిడిని తగ్గించడానికి ఆహ్, కేటాయించినటువంటి ఫండే ఈ యొక్క అర్బనైజేషన్ ప్రీమియం ఫండ్. ఇట్లా అంటే నగరాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో తీసుకొచ్చిందే అర్బనైజేషన్ ప్రీమియం ఫండ్. అంటే 5 సంవత్సరాల పీరియడ్‌లో 10,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక 22 నగరాల్లో మౌలిక వసతులకు 56,000 కోట్లు. ఇది గూడా మౌలిక వసతులు నగరాల అభివృద్ధికి ఉద్దేశించినటువంటి ఫండే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పన్నులో వాటా 4.22%. మరి ఇట్లా వర్టికల్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని చెప్పాము. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని చెప్పాము. మరి ఏ ఏ రాష్ట్రాలు ఎక్కువగా కేంద్ర పన్నుల వాటాను పొందాయి అని ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ ఎట్లా పంపిణీ చేసిందనేది ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ ఆర్థిక సంఘం ఏం సిఫార్సులు చేస్తుందని చెప్పాను. ఇక్కడ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను నిర్ణయిస్తుంది. అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటాని హారిజాంటల్లీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే ఈసారి 16వ ఆర్థిక సంఘం 41%ని రాష్ట్రాలకు కేటాయించాలన్నట్లుగా సూచించింది. ఇట్లా ఈ 41%ని మరలా 100% అనుకున్నట్లయితే, ఈ 41%ని మళ్ళా వివిధ రాష్ట్రాలకి కొన్ని క్రైటీరియాల ఆధారంగానైతే కేటాయించడం జరుగుతుంది. ఆ క్రైటీరియాస్ ఏం తీసుకుంది అని చూసుకున్నట్లయితే, ఇగో ఇక్కడ ఆదాయ దూరం తీసుకుంది. ఇది ఆదాయ దూరం. ఆదాయ దూరం తీసుకుంది. అదేవిధంగా జనాభాను తీసుకుంది. తర్వాత జనాభా పనితీరును ఆధారంగా తీసుకుంది. తర్వాత వైశాల్యాన్ని తీసుకుంది. అంటే విస్తీర్ణాన్ని తీసుకుంది. జీడీపీ సహకారం అంటే జీడీపీకి సహకారం అందించే అటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుందిక్కడ. అంటే 15వ ఆర్థిక సంఘమేమో ఓన్లీ 5 క్రైటీరియాస్‌ని ఆధారంగానే చేసుకొని ఆ పన్నులను ఒక వాటాని కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం 6 అంశాలను ఆధారంగా చేసుకొని పన్నుల్లో వాటాను కేటాయించడం జరిగింది. ఇట్లా వర్టికల్లీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఈ యొక్క అంశాలను ఆధారంగా చేసుకొని ఆయా రాష్ట్రాలకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆదాయ దూరం అన్నాడు. ఆదాయ దూరం అనేది 15వ ఆర్థిక సంఘమేమో 45% కేటాయించింది. కానీ 16వ ఆర్థిక సంఘం 42.5% మాత్రమే కేటాయించింది. అంటే ఆదాయ దూరం విషయంలో కొంత తగ్గుదలకు సంబంధించిన వెయిటేజ్‌ని ఇదైతే ఇవ్వడం జరిగింది. అంటే కొంచెం తగ్గించి వెయిటేజ్‌ని ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఆదాయ దూరం అన్నాం. ఆదాయ దూరం అంటే ఏంటి? అంటే ఇప్పుడు దేశంలో ఎక్కువ ఆదాయం పొందుతున్నటువంటి రాష్ట్రాలని, అదేవిధంగా తక్కువ ఆదాయం పొందుతున్నటువంటి రాష్ట్రాలతో పోల్చడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఆదాయం పొందుతున్నటువంటి రాష్ట్రానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2,00,000 ఆదాయం ఉందనుకో. అదేవిధంగా తక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 ఉందనుకో. అట్లా
ఆదాయ దూరం ఎంత ఉంది ఇక్కడ? రూ. 1,00,000 ఉంది. ఆదాయ దూరం ఇక్కడ రూ. 1,00,000 ఉంది. అంటే తక్కువ ఆదాయం పొందుతున్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ కేటాయిస్తారు. ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వాటికి తక్కువ కేటాయిస్తారు. ఇట్లా. అంటే ఈ ఆదాయ దూరాన్ని అనుసరించి ఎంత వెయిటేజ్ ఇవ్వడం జరిగింది? 42.5% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనాభా ఆధారంగా ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి జనాభా ఆధారంగా ఈసారి అయితే జనాభాకు వెయిటేజ్ పెంచడం జరిగింది. పోయినసారి అంటే 15వ ఆర్థిక సంఘమేమో 15% జనాభాకు కేటాయిస్తే ఈసారేమో 17.5% కేటాయించింది. అంటే జనాభా విషయంలో వెయిటేజ్‌నయితే పెంచడం జరిగింది. అదేవిధంగా జనాభా పనితీరు విషయంలో తగ్గించడం జరిగింది. జనాభా పనితీరు. అంటే ఇప్పుడు పోయినసారేమో 15వ ఆర్థిక సంఘమేమో 12.5% జనాభా పనితీరు కేటాయిస్తే ఈసారేమో 10% మాత్రమే కేటాయించింది. ఇక్కడ జనాభా అన్నాడు, జనాభా పనితీరు అంటారు. పనితీరు అన్నాం. ఇక్కడేమో జనాభా అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా ఆధారంగా కేటాయింపులు. దానికి 17.5% ఇవ్వడం జరిగింది. మరి జనాభా పనితీరు అంటే ఇప్పుడు కుటుంబ నియంత్రణ పాటించి అమలు చేసేటువంటి రాష్ట్రాలు. అంటే మంచి కుటుంబ నియంత్రణలో మెరుగుదల చూపెట్టినటువంటి రాష్ట్రాలు. మంచి మెరుగుదల చూపిస్తే వాటికి ఓ 10% కేటాయించడం జరుగుతుంది. అట్లా. ఈసారి దానికి తగ్గించడం జరిగింది. అని ఒక విధంగా చెప్పాలంటే ఇది దక్షిణాది రాష్ట్రాలకు నష్టంగా చెప్పుకోవచ్చు. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ అంతగా పాటించలేదు. మన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే. మన దక్షిణాది రాష్ట్రాలే ఈ జనాభా నియంత్రణను సరిగ్గా పాటించాయి. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు కొంచెం నష్టమని చెప్పుకోవచ్చు. ఇక వైశాల్యం విషయంలో అంటే ఆయా రాష్ట్రాల యొక్క వైశాల్యానికి ఎంత కేటాయించారో వైశాల్యాన్ని కూడా ఈసారి వెయిటేజ్ తగ్గించారు. 10% మాత్రమే కేటాయించారు. పోయినసారేమో 15% కేటాయిస్తే ఈసారేమో 10% మాత్రమే వెయిటేజ్ ఇచ్చారు వైశాల్యానికి. తర్వాత అటవీ విస్తీర్ణానికి ఎంత ఇచ్చారంటే దీనిలో ఏం మార్పులు చేర్పులు చేయలేదు. 10% వెయిటేజ్ ఇచ్చారు. ఇక జీడీపీకి సహకారం. జీడీపీకి అంటే దేశ జీడీపీకి సహకారం ఎంత ఉంది? దాన్ని ఉద్దేశించి 10% అయితే ఇవ్వడం జరిగింది. ఇది 15వ ఆర్థిక సంఘం తీసుకోలేదు. 16వ ఆర్థిక సంఘం తీసుకున్నటువంటి కొత్త అంశం. ఇది జీడీపీకి సహకారం తీసుకు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. జీడీపీకి సహకారం అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 16వ ఆర్థిక సంఘం తీసుకోలేదు. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం తీసుకుంది కాబట్టి ఇక్కడ దీనిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అంశానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారంటే 10% ఇచ్చారు. ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి ఆయా రాష్ట్రాలకు ఈ పద్దులనైతే కేటాయించడం జరుగుతుంది. అట్లా ఎక్కువ పద్దులు పొందినటువంటి రాష్ట్రాల యొక్క క్రమం ఒకసారి చూసినట్లయితే, ఎక్కువ పద్దులు పొందింది ఉత్తరప్రదేశ్ పొందింది. ఎక్కువ పద్దులను ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఎంత శాతం పద్దులను పొందింది అంటే, ఎంత శాతం వాడారంటే 17.62% పొందింది ఉత్తరప్రదేశ్. ఇక తర్వాత బీహార్. బీహారు 9.95% పొందడం జరిగింది. తర్వాత తమిళనాడు అనేది ఇక్కడ 4.1% పొందడం జరిగింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే మరి తెలంగాణ ఎంత శాతం వాటాను పొందింది కేంద్ర పన్నుల వాటాను అంటే 2.17 మాత్రమే పొందింది. 2.17 మాత్రమే పొందింది. అంటే ఇదివరకేమో 2.1% ఉండే. ఈసారి 2.17% పొందడం జరిగింది. ఇక్కడ కొద్ది మెరుగుదల చూపెట్టడం జరిగింది. మరి ఇది కేంద్ర పన్నుల వాటా విషయంలో మనం 6థ్ ప్లేస్‌లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్‌లో యూపీ, బీహారు, తమిళనాడు ఉంటే మనం తెలంగాణ ఏమో 16థ్ ప్లేస్‌లో ఉంది కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది 4.22%తో ఎయిత్ ప్లేస్‌లో ఉండింది. అంటే కేంద్ర పన్నులో వాటా విషయంలో. ఇది మన స్థానం ఎంత ఉంది? ఎంత శాతం వాటాను పొందగలిగాం? ఇక్కడ ఈ యొక్క గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది 2.17 అనేది. ఇంకా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా విషయంలో చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలను ఒకసారి చూసుకున్నట్లయితే సాధారణంగా జనాభా విషయంలో గాని, వైశాల్యం విషయంలో గాని ఏది తక్కువ ఉన్నట్లయితే అవి వాటాను తక్కువ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం సిక్కిం అనేది చివరి ప్లేస్‌లో ఉంది. కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా విషయంలో చివరి ప్లేస్ అంటే 28వ ప్లేస్‌లో ఉండడం జరిగింది. అదేవిధంగా సిక్కిం తర్వాత గోవా ఉండింది. అంటే 27వ ప్లేస్‌లో గోవా ఉన్నది. ఇట్లా. కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా విషయంలో చివరి స్థానంలో ఉన్నవి సిక్కిం, గోవాలు. మొదటి స్థానంలో ఉన్నవి ఉత్తరప్రదేశ్, బీహారు, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ యొక్క స్థానము 16థ్ ప్లేస్ 2.17% వాటాతో ఉంది. ఆంధ్రప్రదేశ్ వాటానేమో 4.22% ఎయిత్ ప్లేస్‌లో ఉంది. ఇది గుర్తుంచుకోవాలి.